ఆప్షన్ ఏ ఫెయిల్ కావచ్చు, నీ కొరకు ఆప్షన్ బి మాత్రం ఉంది. నాకు చాలా విశ్వాసం. 2009 సేవ చేస్తా ఉంది. ఒక రూమ్ ఇస్తే అక్కడ సేవ నడుస్తూ ఉంది. డాడీ అక్కడ పంపించారు. డాడీ అక్కడ పంపించిన తర్వాత వాళ్ళని మనం చెప్పాం, మీరు ఇట్లా నడిపొద్దు, సేవకులే నడిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కొద్ది గొడవ పడితే నాన్న ఏం చేశాడంటే అక్కడ ఒక 200 గజాల స్థలం కొన్నాడు. అక్కనే స్థలం కొంటే వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు అది దైవ చిత్తమే లేదు, ఒక బోరింగ్ వేస్తే 1200 గజాల్లో నీళ్ళు పడలే, ఇంకో బోరింగ్ వేస్తే 1600 గజాల్లో ఇంతే నీళ్ళు, సన్నటి నీళ్ళు, దైవ చిత్తం లేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ సేవ నడవద్దని ఉద్దేశంతో, సేవ నడవకూడదని, నేను బైక్లో వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. ఒక బోర్డు పెడితే రాత్రి బోర్డు కట్ చేసేసినారు, మనం సేవ చేయొద్దని. ఆ తర్వాత టార్గెట్ చేశారు. ఒకరోజు మేము సైట్లో ఉన్నాం, నేను వచ్చాడు ఆ సైట్ మీదకి సఫారీ బండి వేసుకొని. ఆయన బెదిరించడానికి వచ్చాడు, ఇక్కడ ఎవరు సేవ చేస్తున్నారు, ఇక్కడ చేస్తే బాగుండదు, శవాళ్ళు వేస్తే అన్నాడు. నాన్న భయపడి, వద్దు కొడుక ఇంకా అక్కడ వద్దులేని మేము ఇంకా అక్కడ సేవ చేయకుండా ఒకళ్ళ ఇంట్లో సేవ చేస్తాం. ఫెయిల్ అయిపోయింది. ఇంకా మాకు ఏమాత్రం ఆశ లేదు. కానీ నాన్న మాత్రం ప్రార్థన చేసినాడు, నిశ్చయంగా అద్భుతమైన పరిచర్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరగాలి. చిన్న రూము దాన్ని బిర్యానీకి రెంట్కి ఇస్తానని అంటే మాట్లాడి 2000 రూపాయలకి రెంట్కి తీసుకొని స్టార్ట్ చేశాం. అప్పుడు 7-8 మంది మాత్రమే. అక్కడి నుండి స్టార్ట్ అయిన పరిచర్య ఈరోజు 500 మందితో మహిమ కలిగిన చెన్నాపురం పరిచర్యగా దేవుడు మార్చున్నాడు. ఏ ఫెయిల్ బి సక్సెస్ అయింది. స్తోత్రం చెప్పండి. మీ లైఫ్లో కొన్ని ఫెయిల్ అయిపోతారు, కానీ ఎక్కడో సక్సెస్ మీ కొరకు ప్రభు దాచిపెట్టున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు రాత్రి?